ఎన్డీటీవీ చాలా కరాఖండిగా చెప్తుంది అది నెయ్యి కాదు అని చెప్తుంది. దానికి సంబంధించి వైసీపీ వాళ్ళు ఏం మాట్లాడతారు తెలుసా? పిచ్చి పిచ్చిగా ఏంటి శ్రీవారి ఆలయ పవిత్రతకు భంగం, సీఎం హోదాలో దుష్ప్రచార కుట్రకు బాబు నేతృత్వం. అసలు అవ్వలేదా? అంటే లడ్డు కల్తీ అవ్వలేదా? ఒక మాట చెప్పండి. అసలు వైసీపీ నేతలు లడ్డూ కల్తీ విషయంలో ఎవరైనా ఒక ఇద్దరు ముగ్గురు గట్టిగా మాట్లాడగలరా? ప్రూఫ్స్తో మాట్లాడగలరా? అడ్డగోలుగ్గే కాదు, ప్రూఫ్స్తో మాట్లాడగలరా? ఒక్కళ్ళు ప్రశ్న పెట్టండి. ఒక్కరంటే ఒక్కళ్ళు ప్రశ్న పెట్టి అసలు కల్తీ నెయ్యి వ్యవహారంలో ఏదైతే ఎన్డీఆర్ఐ చెప్పింది కదా, శాంపుల్స్ తీసుకున్నాం ట్యాంకర్స్ అని 2024 జూలై 4 లాస్ట్ శాంపుల్ తీసుకున్నారు ఆ రోజున. సో ఆ శాంపుల్ ప్రకారం వైసీపీ నేతలు అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు కల్తీ నెయ్యి వ్యవహారంలో ఏం జరిగింది, చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమన్నారు, అసలు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఎలా వచ్చింది, సిట్ ఇచ్చిన నివేదిక ఏంటి, సిబిఐ ఇచ్చిన నివేదిక ఏంటి, ఎవరన్నా ఒక్కళ్ళైనా మాట్లాడగలరా బయటకు వచ్చి? ఎవరికి దమ్ము ధైర్యాలు ఉండవు. హిందువుల మనోభావాలతో ఆడుకోవాలి, టీటీడీలో పైన అన్నిమత ప్రచారం చేయించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు పరకమండి కేసు గురించి? ఏముంది, మహా అయితే $40-50 కదా, 90,000 అంటారు. $40-50 90,000 అంటే నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఆయన చెప్పిన మెంటలు ఎక్కిపోయింది నాకు. అంటే మీరు మాట్లాడేది జనాలు వినాలి, మీరు చేసేది చూస్తూ ఉండాలి. డిఫెండ్ చేయకూడదు, మాట్లాడకూడదు. కల్తీనే జరగలేదంటారు. మీరు జరగలేదంటే ఇక్కడ తప్పులన్నీ ఒప్పైపోవాలి, ఉప్పులన్నీ తప్పైపోవాలి. ఎందుకంటే సోకాల్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారండి, సజ్జల రామకృష్ణారెడ్డి గారు స్క్రిప్ట్ ఇచ్చారండి, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారండి, అందుకే మేము నమ్ముతున్నామండి. గొర్రెలు